ఎవరు ఆయన టక్కు గిక్కేసుకొని ఆఫీసర్ లెక్క కనబడుతుండు? వాడా నా క్లాస్మేట్ మమ్మీ వాడు. నీ ఫ్రెండా? ఈయన అవతారం ఎట్లుంది, వాళ్ళ అవతారం ఎట్లుంది? ఆయన ఈయన ఫ్రెండా? వాని స్కూల్ ఫ్రెండ్స్ అంతా నాకు తెలుసు బాబు, నిన్ను ఎప్పుడు దూరలే మరి. నీ స్కూల్ ఫ్రెండ్ కాదంటే కాలేజ్ ఫ్రెండ్ వానికి. నువ్వన్నా ఏమన్నా జాబ్ చేస్తున్నావా, లేకపోతే మా ఊళ్ళో లెక్క ఖాళీగానే తిరుగుతున్నావా? లేదంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా నేను. సాఫ్ట్వేరా అంటే ఏం చేస్తారు మరి? సాఫ్ట్వేర్ అంటే మనం ల్యాప్టాప్ పైన పనిచేస్తామండి. మరి ల్యాప్టాప్ గురించి నీకు మొత్తం తెలుసా? తెలుసా అండి, మొత్తం తెలుసు ల్యాప్టాప్ గురించి. పక్కా తెలుసు కదా మొత్తం? పక్కా తెలుసా అండి. అయితే ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తా. ఏదో తేడాగా ఉందేంటి? ఈ ల్యాప్టాప్ జర ఆన్ అయితే లేదు, ఎందుకో చూడు బాబు జర. ఆ ల్యాప్టాప్ ఆన్ కాకపోతే నేనేం చేస్తా అండి? సాఫ్ట్వేర్ అన్నావు, ల్యాప్టాప్ పైన పని చేస్తున్నావు, గాయంత తెలియదా నీకు? సర్లే, ఎందుకు వచ్చిన బాధ, ఏదో ఒకటి చూద్దాం. అరే బ్యాటరీ పోయిందండి ల్యాప్టాప్ది. బ్యాటరీ పోయిందా? వీనికి నేను చెప్తానే ఉన్నా ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యకురా అని. ఇప్పుడు ఎవరు తీసిరు, ఎవరిని అడుగుతావురా పోయి? అయ్యో, బ్యాటరీ పోవడం అంటే పోవడం కాదండి, ఖరాబ్ అయిందని చెప్తున్నా. అది ముందే చెప్పాలి కదా. సరే మరి రిపేర్ చేసి. అది నేనైతే రిపేర్ చేస్తా అండి. ల్యాప్టాప్ మీదనే పని చేస్తా అంటావు, ల్యాప్టాప్ చూడంటే నాకేం ఎరకంటావేంది బాబు నువ్వు? ల్యాప్టాప్ పైన వర్క్ చేయడం అంటే కోడింగ్ చేస్తా అంటే నేను రిపేర్లు చేయ. ఏదో పనికొచ్చేటోని అనుకొని పని చెప్పిరా నీకు. మావోని లెక్క పనికిరానోనివే నువ్వు కూడా. మీ ఇంటికి అనవసరంగా వచ్చిండ్రా, ఇంటికి పిలిచి మరీ తెప్పిస్తున్నాం మీ అమ్మతోటి.